నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవ్ తన్వి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ చేసిన మటన్ కర్రీ అండ్ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మీకు 1/2 kg మటన్ చూపిస్తున్నాను. 1/2 kg మటన్, ఆ మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని అందులో 1 స్పూన్ పసుపు ఇంకా 1 స్పూన్ అల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు 1 kg మటన్ తీసుకుంటే 2 స్పూన్స్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ పసుపు ఇంకా అల్లం ఉంది కదా, అది బాగా పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి. కారం వచ్చేసి 2 స్పూన్స్. బాగా స్పైసీగా తినేవాళ్ళు 2.5 కూడా వేసుకోవచ్చు. మేము స్పైసీ చాలా తక్కువ తింటాము, సో 2 స్పూన్స్ వేస్తుంది మా మమ్మీ. ఇది కూడా కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు పసుపు, అల్లం, కారం 3 ఒకటేసారి వేసుకొని కలుపుకోవచ్చు కదా అని, కానీ అలా కాదు. ఇక్కడ ఏం చేయాలంటే చికెన్ అయినా మటన్ అయినా ఫస్ట్ పసుపు, అల్లం వేసి కలుపుకుంటే ఏదైనా నీసు వాసన ఉంటే అంత తొందరగా రాదనమాట. సో అందుకని సపరేట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం 1 ఆనియన్, పెద్దదన్నమాట ఆనియన్, ఇంకా పుదీనా, కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి అన్నమాట. సో ఆ కుక్కర్లో 1/2 kg మటన్కి 3 to 4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. 3 స్పూన్సే వేసింది మా మమ్మీ. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి మనం ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే ఈ ప్రాసెస్ అంతా కొంచెం స్లోగా పెట్టుకొని, అంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. సో ఇదంతా ఫ్రై అయ్యాక ఈ ఆనియన్ మనకు బాగా ఫ్రై అవ్వాలి, అంటే బేబీ పింక్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఏం చేయాలంటే అల్లం వేసుకోవాలి. ఇక్కడ 1/2 స్పూన్ అల్లమే, ఎందుకంటే 1 స్పూన్ ఆల్రెడీ మనం అక్కడ మ్యారినేట్ దాంట్లో వేసాం కాబట్టి ఇక్కడ 1/2 స్పూన్ అల్లం వేసుకొని అదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆవాలు ఈజ్ అన్ ఆప్షనల్. చాలామంది మటన్లో, చికెన్లో ఆవాలు వేసుకోరంట, అది ఎందుకో నాకైతే తెలీదు. సో ఇప్పుడు అవి కొంచెం అంతా మిక్స్ చేసుకొని బాగా ఏమంటారు ఫ్రై అయ్యాక పుదీనా వేసుకోవాలన్నమాట. పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా స్లో ప్రాసెస్లో, అంటే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకుంటే తొందరగా మాడిపోదు. ఆ అరోమా అనేది బాగా పట్టుకుంటుంది అన్నమాట పీసెస్కి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే పసుపు వేసుకోవాలి. అదంతా ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అది మా మమ్మీ దగ్గర ఉన్నది చిన్న స్పూన్, సో అందుకే 2 టైమ్స్ వేసింది. 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ చాలా బాగా ఫ్రై అయ్యాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ముందుగా ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో మటన్, ఆ మటన్ అంతా కుక్కర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ముందుగా మనం ఆనియన్స్ అవన్నీ ఏవైతే ఫ్రై చేసామో అవన్నీ పీసెస్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఏం చేయాలి అంటే కాసేపు ఉడకబెట్టాలి అనమాట. అంటే అప్పుడే కుక్కర్ మూత పెట్టకూడదు, జస్ట్ అలాగా ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని కాసేపు ఒక 2 to 3 minutes అలా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీలో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వచ్చేసి ఏంటంటే 2 tomatoes, 1 ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. పచ్చివే, ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అనమాట, వాటర్గా ఉండదు. సో ఇప్పుడు మటన్ కొంచెం ఉడికింది. ఉడికాక ఏం చేయాలి అంటే ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో, అంటే 2 tomatoes, 1 ఆనియన్, ఆ పేస్ట్ అంతా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 3 to 5 minutes ఇది కూడా ఉడకపెట్టాలన్నమాట. ఉడకబెడితే ఎలాంటి కన్సిస్టెన్సీ రావాలి అంటే నేను మీకు చూపిస్తాను. ఒక 3 to 5 minutes తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం కొంచెం వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవడమే. ఈ ఇండియన్ సైకాలజీ ఏంటో నాకైతే అర్థం కాదు. మనం ఏ గిన్నెలో అయితే మ్యారినేట్ చేస్తామో అదే గిన్నెలో వాటర్ పోస్తాము. నేను కూడా అంతే, మా మమ్మీ కూడా అంతే. మేజర్ ఆల్ ఇండియన్ ఉమెన్స్ ఆర్ అంతే నాకు తెలిసి. ఇప్పుడు ఏం చేయాలంటే కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని
సో ఇది మటన్ 3 to 5 విజిల్స్ రావాలి కుక్ అవ్వడానికి. మ్యాక్సిమం 5 to 6 విజిల్స్ పడుతుంది. సో ఈ మటన్ ఉడకడానికి 6 విజిల్స్ పట్టిందంట. సో 6 విజిల్స్ అయ్యాక అది కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉంది. సో ఇంకా గ్రేవీ థిక్గా కావాలి అంటే ఇంకా ఒక 5 minutes స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికితే ఇలా అయిపోతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీకి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. సో థిక్ గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీకి కావాల్సినవన్నీ చెప్తాను, ఒకసారి చూడండి. టమాటో, ఒక బిగ్ సైజ్ టమాటో, పుదీనా, కొత్తిమీర, బిర్యానీలో మసాలా దినుసులు, 2 ఆనియన్స్, 5 to 6 పచ్చిమిర్చి. ఇంకా ఇవి ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఉల్లికాడ. అది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. మా మమ్మీ దగ్గర ఉంది కాబట్టి మా మమ్మీ వేస్తుంది. ఇంకా బిర్యానీ మసాలా దినుసులు అవి అందరికీ తెలిసినవే కదా. సాజీరా, దాల్చిన చెక్క, లవంగం, అదన్నీ నేను ఒక్కొక్కటి ఏం చెప్పట్లేదు, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా అని ఇలా చూపించేస్తున్నాను అనమాట. సో ఇలా అన్నీ కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ బిర్యానీ వచ్చేసి మా మమ్మీ స్టైల్ అనమాట. సో ఎగ్ బిర్యానీ నాకు కూడా వచ్చు, కానీ మా మమ్మీ ఎలా చేస్తుందో చూద్దాం. ఇక్కడ నేను ఒక సజెషన్ చెప్పాలనుకుంటున్నా. ఎండాకాలంలో అస్సలు ఎగ్స్ తెచ్చుకోకండి, ఎగ్స్ బాయిల్ చేసుకోకండి. ఎందుకంటే బాయిల్ చేసుకుంటే ఎలా అవుతాయో మీకు నేను ముందు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి పెద్ద కుక్కర్ పెట్టుకోవాలి అనమాట. ఇది ఎగ్ బిర్యానీ కుక్కర్లో చేస్తుంది. సో ఇందులో కొంచెం నెయ్యి వేస్తుంది అనమాట మా మమ్మీ. 2 tablespoons నెయ్యి, 1 tablespoon ఆయిల్ అనమాట. సో నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో మా మమ్మీ కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ 2 మిక్స్ చేసి చేస్తుంది. సో ఇప్పుడు ఈ నెయ్యి ఆయిల్ బాగా వేడెక్కాక, బేసిక్గా మా ఇంట్లో బిర్యానీ ఫ్యాన్స్ అంతేం కాదు, మా తమ్ముడు ఒకటే బాగా తింటాడు బిర్యానీ ఫ్యాన్స్. మిగతా వాళ్ళంతా ఎప్పుడో నెలకు ఒకసారి తింటారనమాట. సో నెలకు ఒక్కసారి కాబట్టి ఇట్స్ ఓకే, బట్ డైలీ బిర్యానీ మాత్రం తినకండి. ఇక్కడ చూడండి, ఎగ్స్ బాయిల్ చేస్తే ఎలా అయినాయో, ఇవి చూస్తేనే నాకు వామిట్ ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఎందుకు ఎగ్స్ బాయిల్ చేస్తే అలా అవిందో నాకు కూడా తెలీదు. సో ఇప్పుడు ఆ ఎగ్స్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుంది, అది ఆయిల్ ఇంకా నెయ్యి మనం ఏదైతే వేసామో అది కొంచెం వేడెక్కాక బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసేసింది అనమాట. సో వేసేసాక ఆనియన్స్ వేసింది. అవన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నామో అవన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత టమాటోస్ అన్నీ ఒకటి ద్వారా ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం స్లోగా, అంటే ఎందుకు స్లోగా చేసుకోవాలంటే చాలామంది హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కొన్ని ఫ్రైగా ఉండి కొన్ని ఫ్రై కావక ముందుకే చేసేసుకుంటారనమాట. సో అలా చేయొద్దన్నమాట. సో స్లోగా మీడియం ప్రాసెస్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసేసింది మా మమ్మీ. ఇదంతా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. బాగా మిక్స్ చేసుకున్నాక ఏం చేయాలి అంటే, నాకేంటో ఈ ఎగ్స్ని చూస్తే అదో రకంగా ఉంది. ఎందుకు ఈ ఎగ్స్ ఇలా అయినాయి అంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని ఎగ్స్ ఇలా అయ్యాయా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా ఎగ్స్ అవి ఉండొచ్చు, మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో చేయండి. సో బెటర్ టు ఏమంటారు, ఎగ్స్ని అవాయిడ్ చేయడం చాలా బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది మా మమ్మీ. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా స్పైసీగా తినాలంటే మసాలాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవచ్చు. బెటర్ టు అవాయిడ్ స్పైసెస్ కూడా, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, చాలా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో బయట తిరగకుండా ఎక్కువ మసాలాస్ అవన్నీ ఏమీ తినకుండా ఇంట్లో అందరు సేఫ్గా ఉండండి. సో ఇదంతా బాగా ఫ్రై అయ్యాక మనం పెరుగు వేసుకోవాలి. అంటే 1/2 కప్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 5 minutes ఫ్రై అయ్యాక, ఇప్పుడు ఒకవేళ మీరు 3 glasses ఆఫ్ రైస్ తీసుకుంటే 5 glasses ఆఫ్ వాటర్ మాత్రమే పోయాలి అనమాట. సో ఇక్కడ మా మమ్మీ 2 glasses ఆఫ్ రైస్ తీసుకుంది. సో 3 glasses ఆఫ్ వాటర్ మాత్రమే పోసింది. నార్మల్గా 2 glasses-కి 4 glasses పోస్తాం కదా. ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఏమంటారు 1 glass తక్కువ పోయాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా అనమాట సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక మనం ఏవైతే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉందో ఆ బాస్మతి రైస్
అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఎగ్స్ బాగుంటే మనం వాటర్ పోయక ముందుకే పెరుగు వేసాక ఎగ్స్ వేసేసి తర్వాత వాటర్ పోసేసి బియ్యం వేస్తారనమాట. సో ఇక్కడ ఎగ్స్ బాగాలేదు కాబట్టి మా మమ్మీ అలా చేయట్లేదు. సో అలా చేయకుండానే ఎగ్స్ వేయకుండానే నార్మల్గా వాటర్ వేసేసి బియ్యం వేసేసి బాగా కలిపేసి కుక్కర్గా పెట్టేస్తుంది. నార్మల్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ టైంలో ఎగ్స్ వేయాలన్నమాట. ఆ ఎగ్స్ అస్సలు బాగాలేవు. సో మా మమ్మీ వేయలేదన్నమాట. సో ఏం చేసిందంటే ఇంకా కుక్కర్కి పెట్టేసిందనమాట. నార్మల్గా ఇది ఒక విజిల్ వచ్చాక సెకండ్ విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసేసేయాలి. అప్పుడు సెకండ్ విజిల్కి వచ్చే స్టీమ్కి ఆ బిర్యానీ అంతా బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుంది, ఎగ్స్ ఏమీ వేయకుండా ఓన్లీ కుక్కర్ మూత పెట్టేసింది. సో 2 విజిల్స్ వచ్చేంత వరకు చేసుకోవాలి. సో ఈలోపు ఈ కుక్కర్ అయ్యేలోపు మా మమ్మీ మిగతా సైడ్ ఒక 4 or 5 ఎగ్స్ బాయిల్ చేసి నార్మల్గా ప్యాన్లో ఆయిల్ పసుపు కారం వేసి ఫ్రై చేసేసింది. అంతే. సెకండ్ విజిల్ తర్వాత చూస్తే బిర్యానీ ఇలా ఉంది. మా మమ్మీ ఆ ఎగ్స్ పైన పెట్టేసింది. ఇదే మా మమ్మీ స్టైల్ ఎగ్ బిర్యానీ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.